నా ఆఫీసులో ఒకే ఒక ఫోటో ఉందండి, అది అంబేద్కర్ గారిది. వారి మీద సినిమా కథ రాస్తున్నాను. దాని గురించి కొంత రీసెర్చ్ చేశాను నేను. రమాబాయి గారి గురించి ఒక ఐతిహ్యం, ఒక ఫోక్లోర్ అంటారు కదండి, జరిగేదో తెలీదు చెప్పారు. అప్పుడు ఆవిడ వయసు 9 ఏళ్ళు, పెళ్ళప్పుడు ఆయనకి 14 ఏళ్ళు అంబేద్కర్ గారికి. సో పెళ్ళైతే అగ్నిహోత్రం చుట్టూ తిప్పుతారు కదా 3 రౌండ్లు. అప్పుడు ఆవిడ ఒంటి మీద చీర కొంగికి ఆయన కండువాకి కడతారు. ఆ పూజారి గారు చెప్పారమ్మా 3 రౌండ్లు తిరగాలి అగ్ని చుట్టూ అని చెప్పని. ఆవిడ ఏం చేసిందంట, ముగ్గురు పరిగెడతాం, ఎవరు ఫస్ట్ వస్తుందో చూద్దాం అని చెప్పి ఆయన తోసేసి 3 రౌండ్లు ఆవిడ పరిగెట్టేసి నేనే ఫస్ట్ అందంట ఆవిడ. జరిగేది లేదు నాకు తెలియదమ్మా, కానీ నాకు చాలా బాగుంది ఆ క్యారెక్టర్. ఆవిడ జీవితంలో చదువు కోసం ఎప్పుడు చదువు ఎక్కేది కాదు ఆవిడకి, అది కూడా నాకు నచ్చింది. ఆయన ఇంట్లో జ్యోతిబా ఫోలే ఫోటో, సావిత్రిబాబు ఫోటో ఎదురు ఉన్నాయి. ఆయన చాలా కోపంగా ఉంది, ఆయన తన భార్యకు విద్య నేర్పుకుంటే నేను నేర్పుకోలేకపోతున్నాను అని చెప్పాను. అందులో ఒక ఇన్సిడెంట్, పొద్దున్నే బయట నుంచి వచ్చి మరాఠీ పుస్తకం చదవటం వచ్చిందా, చదవలేదండి. తలనొప్పి వచ్చిందండి. టీ తాగపోయావా, టీ పొడి లేదండి. కొనుక్కోపోయావా, డబ్బులు లేవండి. అరువిస్తాడు కదా తీసుకుపోయావా, సంతకం పెట్టమన్నాడండి, సంతకం రాదు కదండి. చదువు ఎగ్గొట్టడానికి ఈవిడ కథ అనమాట అండి అది. దట్స్ హౌ దట్ స్వీట్నెస్ ఐ వాంటెడ్. ఆవిడ చనిపోయేటప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే వర్ణవివక్షతోటి ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటే అటు ఇటు పరిగెత్తించారు అంబేద్కర్ గారిని. అలసిపోయారు ఆయన. గ్లాస్ మంచినీళ్ళు తాగండి అంది. తాగారు. నాకు దాహం వేస్తుందో గ్లాస్ ఇవ్వండి అంది. ఇవ్వకపోతే ఈ నీళ్ళు కాదు, మా ఊళ్ళో పెద్దలు ఆ చెరువు నీళ్ళు కావాలంటే అక్కడికి వెళ్ళాడు ఆయన. దళితులు తాగే చెరువు నీళ్ళు 1 ఎకరం, మురికిలు పెట్టి బైకులు పెట్టి ఉన్న నీళ్లు, దూరంగా 7 ఎకరాల చెరువు ఉంది, స్పష్టంగా స్వచ్ఛంగా ఉన్న నీళ్ళు. అక్కడికి వెళ్ళి ముంచుకోకపోతే తెలిసివాడు పరిగెత్తుకొచ్చాడు, బావగారు ఎప్పుడు వచ్చారు అంటాను. ఏంటి నీళ్ళు కావాలంటే వాడి చేతులు చూపించిన 2 చేతులు లేవు వాడికి. దాంట్లో నీళ్ళు తీసుకుంటే చేతులు కట్ చేశారు. మీరైతే మా చేతులు కట్ చేస్తారు బావగారు. ఊరి పెద్దలను అడగాలి. ఆ ఊరి దేశముఖ్ పెద్ద ఇల్లు, అప్పటికే లాయర్ చేస్తున్నాడు, కారు ఉంది, సంపాదన ఉంది, సూట్లో వెళ్ళాడు. అక్కడ కాపలావాడు ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారయ్యా, దేశముఖ్ గారితో పని ఉంది. ఏం పని ఉన్నాయా, చెరువులో నీళ్ళు కావాలి, గ్లాస్ నీళ్ళు తీసు, పర్మిషన్ ఎందుకు అంటే క్షమించండి, ఇక్కడ ఐఎమ్ యూజింగ్ అన్పార్మెంటల్ వర్డ్ కథా సందర్భంగా. నేను దళితుడినాయా అన్నాడు. మహర్సాల ఒకసారి దిగిపోయింది. ఇలాగెళ్దామని ప్యాంట్ తీ, కోట్ తీ, చెప్పులు తీ. ఎవరు తెలిసి గోచి పెట్టించాడు ఆయనతోటి, డబల్ డాక్టరేట్ పుచ్చుకున్నటువంటి గొప్ప విద్యావంతుడితోటి. భార్యకి ఇచ్చిన మాట కోసం వెళ్తే వాడు అందరూ నీళ్ళలో ఉన్నారు, ఆయన ఎండే రాతి మీద ఉన్నారు ఆయన. క్యా సాలా క్యా చాహే తుమ్కో, ఆ చెరువులో గ్లాస్ నీళ్ళు కావాలి. నైదైతే మహర్సాలకు నైదైతే, సార్ క్షమించండి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కథపరంగా మాట్లాడు తప్ప నా ఉద్దేశం అది కాదమ్మా. నైదైతే కానీ ఒకే ఒకసారి మేము అంటరాందరం పట్టించుకోము. ఎప్పుడో తెలుసా, మీ ఆడవాడు మా పక్కలో పడుకున్నప్పుడు స్నానం చేస్తాం, పోయింది అనుకుంటాం. ఇక్కడ ఇంతమంది ఉన్నాం, మాలో ఎవరిలో నీ పనులు కానీ మీ ఆవిడ పనులు కానీ కనిపిస్తున్నాయి చెప్పు, తీసుకెళ్ళచ్చు. భరిస్తున్నాడు ఆయన భార్యకి ఇచ్చిన మాట కోసం. దగ్గరికి నడిచొస్తాడు, చెమట పడుతుంది ఆయనకి, ఎండలో ఉన్నాడు, కింద గొచ్చు కాలుతుంది. అరే చాలా వీడికి బాగా దాహం వేస్తున్నట్టు ఉందరా, పక్క జనం ఉన్నారు తైనాతి వాళ్ళు. ఉప్పు నీళ్ళైనా పట్టించుకోం కదా, తాగాలి కదా ప్రాణం పెట్టి. అవును సార్ సముద్ర నీళ్ళు కూడా తాగాలి కదా. అవును సార్, మరి సముద్రం లేదు కానీ అలాంటి నీళ్ళు ఉన్నాయని చెప్పి పంచి గ్లాస్ పెట్టి వచ్చిపోసాడు, మొహం మీద పోసాడు. పిలో భరించాడు. 2 రోజుల భార్య మనుషులు తాగలేదు, దీన్ని పట్టుకొస్తాడని చెప్పాను. వాడి చేతితో దిగాడు ఆయన. అర్థమైంది, రమా నన్ను చూస్తే కోపం వస్తుందా, బాధ వస్తుందా? లేదండి, మీలో పట్టుదల కనిపిస్తుంది. ఏదో రోజు మీరంటే ఒక దేశానికి తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. నేను చనిపోయిన తర్వాత నన్ను తగలబెట్టద్దండి, పూడ్చిపెట్టండి, ఓ మొక్క మాటండి.
ఏదో ఆ చెరువు నీళ్ళు తీసుకొచ్చి అక్కడ పోయండి. అప్పుడు స్టార్ట్ అయింది ఆయన పోరాటం నీళ్ళ కోసం. అప్పుడు అర్థమైంది ఆయనకి రాజకీయంగా ఎదగకపోతే ఏమీ చేయలేమని. ఎంత చదువున్నా ఎంత ఏమీ చేయలేదు, పొలిటికల్ పవర్ కావాలా, జర్నీ స్టార్ట్ అయింది. ఆ రకంగా ఆయన తాలూకు జర్నీకి ఆవిడ ఒక ఇన్స్ట్రుమెంట్ అయింది. థ్యాంక్ యూ.